బయట చూస్తే చాలా రకాల ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ ఉన్నాయి అవును. ఇన్ఫర్టిలిటీలో. డాక్టర్ కేర్ హోమియోపతిలో ఇన్ఫర్టిలిటీకి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి? ఈ డాక్టర్ కేర్ హోమియోపతికి చాలా మంది వచ్చేది ఆఫ్టర్ టేకింగ్ ఆల్ ట్రీట్మెంట్స్, Hmm. ఐయుఐ చేయించుకుని, ఐవీఎఫ్ చేయించుకుని, అవి దానిలో అన్నీ సక్సెస్ ఎక్కువ చేసుకుని ఉంటుంది కదా. ఎక్కడైనా కూడా ఐయుఐ సక్సెస్ రేట్ తెలిసిన వరకు 20-25%, ఐవీఎఫ్ కి 35% సక్సెస్ రేట్ ఉంది. కానీ మిగతా 65% అవ్వదు. అండ్ దాంట్లోనూ సింగిల్ సైకిల్ అయ్యే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. రిపీటెడ్ సైకిల్స్ అవసరం పడతాయి కొంతమందికి. సో అవన్నీ చేసుకుని లాస్ట్ కి ఇంకేం హోప్ లేకుండా వచ్చే వాళ్ళు కూడా అన్ని హోమియోపతి ట్రీట్మెంట్స్ ట్రై చేసి Try లాస్ట్ చేసి లో మీ దగ్గరికి వస్తున్నారు. అండ్ అవి కూడా సక్సెస్ అయిన కేసెస్ ఉన్నాయి. ఇక్కడ హోమియోపతి అనేది చాలా అద్భుతమైన సైన్స్. ఎప్పుడో డాక్టర్ హనీమన్ ఎవరైతే కనుక్కున్నారు హోమియోపతిక్ సిస్టమ్ ని, ఆయన WHO చెప్పక ముందే, హెల్త్ డెఫినేషన్ చెప్పక ముందే ఆయన మన ఇమోషనల్, మన మెంటల్, మన సోషల్ వెల్ బీయింగ్ కూడా హెల్త్ లో ఒక భాగం అని చెప్పారు. క్లినికల్ ట్రయల్స్ ఇప్పుడు వెంటనే ఉంటున్నారు. కానీ అక్కడ ఆయన స్టార్ట్ చేస్తున్నప్పుడు తన మీదకి తనే ప్రయోగం చేసుకున్నారు మెడిసిన్స్ అన్ని, ఎట్లా పనిచేస్తుంది, ఎట్లా చేస్తుంది అనేసి. సో అట్లా చేసుకొని ప్రతి మనిషి యొక్క మానసిక స్థితి, శారీరక స్థితి అన్ని, వాళ్ళ ఇష్టాలు, అయిష్టాలు, నిద్ర అన్ని కనుక్కొని ఏ మెడిసిన్ సూట్ అవుతుంది, ప్రతి మనిషికి ఒకటే మెడిసిన్ కాదని చెప్పిన ఆయన. అవును. సో అట్లానే ఎవరైనా కపుల్ వచ్చారు అంటే ఇంకా కారణం ఎవరిలో ఉందనేసి చూసుకుంటాం.